సాయిబాబా తన భక్తులకు చెప్పేదేమిటంటే, నేను మీకు ఇహలోకంలో కూడా మంచిది కలిగించడానికి, పరలోకంలో కూడా శ్రేయస్సు కలిగించడానికి వచ్చాను అని. కొందరు భక్తులు కోరికలతో బాబాను దర్శించకూడదు అని చెప్పేవారు. కానీ సాయి దాన్ని అంగీకరించలేదు. ఆయన స్పష్టంగా చెప్పారు, అందరూ మొదల కష్టాలతోనే, కోరికలతోనే నా దగ్గరకు వస్తారు. కష్టాలు తీరిన తర్వాతే వాళ్ళ మనస్సు మారుతుంది. అప్పుడు సన్మార్గంలోకి వస్తారు అని. అందుకే సాయి భక్తులకు కఠిన నియమాలు పెట్టలేదు. రోజు జపాలు, తపస్సులు చేయాలి అని చెప్పలేదు. ఒక్కసారి మనసుతో గుర్తు చేసుకున్నా చాలు. అలా ఆయన ప్రసన్నుడయ్యేవారు. అందుకే సాయి భక్త సులభుడు అయ్యారు. రేగే అనే భక్తుడు చాలా ధార్మికుడు. చిన్నప్పటి నుంచే ధ్యానం, ప్రాణాయామం చేసేవాడు. ఒకరోజు అతనికి వరుసగా 3 కలలు వచ్చాయి. మొదటి కలలో అతడు తన శరీరాన్ని విడిచినట్లు అనిపించింది. రెండో కలలో శ్రీమన్నారాయణుడు కనిపించి, నీ గురువు షిరిడీ సాయి అని చెప్పారు. మూడో కలలో అతడు గాలిలో తేలుతూ షిరిడీకి వెళ్ళి మసీదులో సాయిని చూసి నమస్కరించాడు. అప్పుడు సాయి లేచి అతన్ని కౌగిలించుకుని, నువ్వే నా దగ్గరకు వచ్చావా, నేను నీ దగ్గరకు రావాలి అని అన్నారు. కొంతకాలానికి రేగే నిజంగానే షిరిడీకి వెళ్ళాడు. బాబాకు నమస్కరించగానే సాయి, మనిషిని పూజించడం ఏమిటి అని కసురుకున్నారు. దాంతో రేగే నిరాశపడ్డాడు. కానీ మధ్యాహ్నం బాబా ఒక్కరే ఉన్నప్పుడు వెళితే సాయి అతన్ని కౌగిలించుకొని, నీవు నా వాడివి, అందరి ముందు పిల్లలను దగ్గరకు తీయము అన్నారు. అప్పుడు రేగేకు అర్థమైంది, గురువు ప్రేమ బయట కన్నా లోపలే ఎక్కువగా ఉంటుందని. ఒకసారి రేగే బాబాకు ముస్లిం గుడ్డ తెచ్చిచ్చాడు. బాబా సాధారణంగా భక్తులిచ్చిన గుడ్డలను తిరిగి వాళ్ళకే ఇచ్చేవారు. కానీ రేగే దాన్ని రహస్యంగా బాబా ఆసనం క్రింద పెట్టాడు. కొద్దిసేపటికి బాబా లేచి ఆ గుడ్డని తీసుకొని కప్పుకొని, ఇది నాది, నేను కప్పుకుంటే బాగుండలేదా అని నవ్వారు. మరోసారి గురి పూర్ణిమ నాడు అందరూ మాలలు వేసేటప్పుడు రేగే దగ్గర మాల లేక బాధపడ్డాడు. అప్పుడు బాబా తన మెడలో ఉన్న మాలలన్నీ చూపించి, ఇవన్నీ నీవే అన్నారు. ఈ మొత్తం కథలో సాయి చెప్పేది ఒక్కటే, సద్గురువు మన కోరికలను తీరుస్తాడు, అహంకారాన్ని కరిగిస్తాడు, చివరకు మనల్ని తన వారిగా చేసుకుంటాడు. ఒక మధ్యాహ్నం సాయిబాబా రేగేను మసీదుకి పిలిచారు. చాలా ప్రేమగా అతనితో, నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను, నీకు ఏం కావాలో కోరుకో అన్నారు. రేగే ఎంతో వివేకంతో ఆలోచించి తనకు ధనం కానీ పదవులు కానీ వద్దని, ఎన్ని జన్మలైనా మీరు నాకు తోడుగా ఉండాలి అని కోరాడు. బాబా చాలా సంతోషపడి అతన్ని వీపు తట్టి, తప్పకుండా నీతో ఉంటానని చెప్పారు. ఆ రోజు నుంచి రేగేకు ఎప్పుడు సాయి తన దగ్గరే ఉన్నట్లు అనిపించేది. ఒకసారి రేగే బిడ్డ చనిపోయింది. అప్పుడు సాయిబాబా ప్రత్యక్షమై, నీకు నేను కావాలా లేక బిడ్డ కావాలా అని అడిగారు. బిడ్డ కావాలంటే బ్రతికిస్తానని, కానీ అప్పుడు మన ఇద్దరి మధ్య సంబంధం ఉండదని చెప్పారు. ఇంకా నీకు మరిన్ని పిల్లలు పుడతారని కూడా అన్నారు. రేగ ఎలాంటి సందేహం లేకుండా, మాకు మీరు కావాలి అని అన్నాడు. అప్పుడు సాయి, దుఃఖాన్ని భరించు అని చెప్పి అదృశ్యమయ్యారు. రేగేకు అర్థమైంది, గురువును ఎంచుకుంటే కొన్ని వ్యక్తిగత నష్టాలను కూడా భరించాల్సి వస్తుందని. బల్వంత్ నాచ్నే మొదటిసారి షిరిడీకి వెళ్తున్నప్పుడు దారిలో ఒక స్టేషన్ మాస్టర్ సాయిబాబా మోసగాడని చెప్పాడు. దాంతో నాచ్నే మనస్సు కలతపడింది. కానీ షిరిడీ చేరగానే సాయిబాబా అతన్ని చూసి, నువ్వు చెప్పకుండా వచ్చావు కదా అని అన్న మాటలు నిజంగానే జరిగిన విషయాలతో సరిపోయాయి. 3 రోజుల్లోనే నాచ్నే ఎన్నో లీలలు చూచి బాబాపై గాఢమైన విశ్వాసం కలిగించుకున్నాడు. ఒకసారి నాచ్నే సాయికి ఇవ్వమని ఒక వ్యక్తి ఇచ్చిన కొబ్బరికాయను మాత్రమే సమర్పించి ఇచ్చిన దక్షిణను మర్చిపోయాడు. తిరిగి వెళ్తున్నప్పుడు సాయి అతనిని ఆపి, నువ్వు ఒప్పుకున్న పనిని సరిగ్గా చేయాలి, లేదంటే ఒప్పుకోకూడదు అని చెప్పి మిగిలిన దక్షిణ కూడా తెప్పించుకున్నారు. అలా సాయి చిన్న విషయాల్లో కూడా నిజాయితీని నేర్పారు. చంద్రాబాయి బోర్కర్ అనే భక్తురాలు చాలా కాలం సాయిని సేవించింది. ఒకసారి ఆమె షిరిడీకి వచ్చినప్పుడు సాయి ఆమెను వెంటనే పండరీకి వెళ్ళమని చెప్పారు. తాను తోడుగా ఉంటానని అన్నారు. దారిలో ఆమెకు డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే ఒక ఫకీరు వచ్చి సరైన మార్గం చెప్పి టికెట్లు కూడా ఇచ్చాడు. చివరికి ఆమె భర్తను సురక్షితంగా కలుసుకుంది. తర్వాత ఆమె భర్తకు కలలో కూడా అదే ఫకీరు కనిపించి తర్వాత తెలిసింది ఆ ఫకీరు సాయిబాబానే అని. చంద్రాబాయికి 48 ఏళ్ల వరకు సంతానం కలగలేదు. ఒకసారి సాయి ఆమెని ఏమి కావాలని అడిగితే మీకు తెలుసు అని మాత్రమే చెప్పింది. బాబా సరే అన్నారు. వైద్యులు అసాధ్యం అన్న వయస్సులో కూడా ఆమెకు సుఖప్రసవం జరిగింది. తర్వాత ఒకసారి సాయి ఆమె కలలో, నీ భర్తను నేను తీసుకుపోతాను, నీవు ధైర్యంగా ఉండమన్నారు. అలాగే కొంతకాలానికి ఆమె భర్త అనారోగ్యంతో మరణించాడు. చివరి క్షణాల్లో ఆయన శాంతిగా రామనామం చెప్పుకుంటూ కన్ను
మూశారు. ఆ విధంగా సాయి భక్తురాలిపైనే కాదు, ఆమె భర్తపై కూడా కరుణ చూపినట్టు అయింది. మొత్తానికి ఈ కథలన్నీ అర్థం ఒక్కటే. సాయిబాబా భక్తుల జీవితాల్లో కష్టాలు, పరీక్షలు ఇస్తారు కానీ చివరికి వారికి ధైర్యం, విశ్వాసం, అంతర్గత శాంతి తప్పక ఇస్తారు. అన్వరాన్ ఖాజీ అనే వ్యక్తి అహ్మద్ నగర్ నుంచి సాయిబాబాను దర్శించాడు. తేలీకాకుట్ అనే చోట ఉన్న ఒక మసీదును పునరుద్ధరించాలంటే డబ్బులు కావాలని బాబాను అడిగాడు. అప్పుడు బాబా ఆ మసీదు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోదని, తానే తన అవసరాన్ని తీర్చుకుంటుందని చెప్పారు. నింప చెట్టు కింద 3 అడుగులు త్రవ్వితే నిధి దొరుకుతుందని కూడా అన్నారు. తర్వాత నిజంగానే బాబా చెప్పినట్టే అక్కడ నిధి దొరికింది. అప్పుడు అందరికీ అర్థమైంది, అవసరమైన చోట సాయి మార్గం చూపిస్తారని. ఇంకొకసారి ఖాండేష్ జిల్లా నుంచి మద్దూషా అనే ఫకీరు వచ్చి అత్యవసరంగా 700 రూపాయలు కావాలని బాధపడ్డాడు. సాయి ఆ డబ్బులు బాపు సాహెబ్ జోగ్ దగ్గర నుంచి తెప్పించి గులాబ్, లక్ష్మణ్ అనే ఇద్దరికి ఫకీరుకి ఇవ్వమని అన్నారు. కానీ వాళ్ళు అందులో 200 రూపాయలు దాచుకొని మిగిలిన డబ్బే ఇచ్చారు. ఫకీరు ఎంత బాధపడినా సాయి ఏమీ మాట్లాడలేదు. నిరాశతో ఫకీరు నడుచుకుంటూ వెళ్తుండగా నీమ్ చెట్టు దగ్గర ఇర్రస్ షా అనే పార్సీ భక్తుడు ఎదురయ్యాడు. అతడు భోజనం పెట్టి సరిగ్గా మిగిలిన 200 రూపాయలు కూడా ఇచ్చాడు. ఎందుకంటే ముందు రాత్రి సాయిబాబా అతని కలలో కనిపించి ఆ ఫకీరుకు సహాయం చేయమని చెప్పారు. ఇలా సాయి నేరుగా కాకపోయినా సరైన మార్గంలో సహాయం జరిగేలా చేస్తారు. మరొకసారి లసూరు నుంచి వచ్చిన ఒక ముస్లిం వ్యక్తి 4000 రూపాయలు కావాలని ఏడ్చాడు. సాయి ఎంత చెప్పినా అతనికి ఆ డబ్బులు దక్కవని వినలేదు. చివరికి బాబా రేపు ఉదయం మట్టి చెట్టు దగ్గరికి వెళ్తే ఒక లంకె బిందె దొరుకుతుందని చెప్పారు. అతను నమ్మకపోయినా వెళ్ళాడు. అక్కడ నిజంగానే లంకె బిందె కనిపించింది. కానీ దానిని మోయడానికి సహాయం తీసుకురాగానే అది కనిపించలేదు. ఏడుస్తూ వచ్చి చెప్పగా రూయి గ్రామానికి చెందిన ఒకడు తీసుకెళ్లాడని బాబా చెప్పారు. దీని ద్వారా సాయి నువ్వు పొందగలిగేది నీకే వస్తుంది, కాదనుకున్నది నీ చేతిలో నిలవదు అన్న అర్థం చెప్పారు. షిరిడి దగ్గర కోర్హెలా గ్రామం నుంచి పిలాజీ గుర్రవ్ అనే భక్తుడు రోజు ఆరతి భజనలకు వచ్చేవాడు. ఒకరోజు అతని భార్యకు సాయి కలలో కనిపించి ₹1/2 ఇచ్చి దీన్ని డబ్బుల సంచిలో పెట్టుకుంటే ఎప్పుడు లోటుండదని చెప్పారు. ఆమె సాయికి ఒక గుడ్డ ఇవ్వమన్నది. సాయి తర్వాత ఇస్తానన్నారు. అదే రాత్రి పిలాజీకి కూడా కలలో కనిపించి షిరిడీలోనే స్థిరపడమన్నారు. వాళ్ళు నిజంగానే అక్కడే ఉండిపోయారు. పిలాజీ రోజు సన్నాయి వాయించేవాడు. సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వాళ్ళ కుమారుడికి దక్కింది. సాయి మాట ఎప్పుడు నిలబడుతుందని అది చూపిస్తుంది. ఆత్మారాము అనే వ్యక్తి భార్యతో గొడవపడి ఆమె చాలా కాలం పుట్టింట్లోనే ఉండిపోయింది. 1913లో బాబాను దర్శించి ఊది ప్రసాదం భార్యకు పంపాడు. ఆశ్చర్యంగా అవి అందగానే ఆమె మనసు మారి ఇదే నా ఇల్లు, పుట్టింట్లో సుఖం ఏముందని భర్త ఇంటికి వచ్చేసింది. అప్పటి నుంచి వాళ్ళు సుఖంగా జీవించారు. ఇవి అన్నీ కలిపి ఒకే మాట చెప్తాయి, సాయిబాబా డబ్బు మాత్రమే కాదు, మనిషి మనస్సును కూడా మార్చగలరు. మనకు అవసరమైనది మనకు సరైన సమయానికి సరైన విధంగా అందేలా చేస్తారు. హరిబాబు ఫన్సే దగ్గర బాబా ఇచ్చిన ఊది ఉండేది. ఒకసారి కలరా వచ్చిన రోగికి ఆ ఊది ఇచ్చాడు. ఆశ్చర్యంగా ఆ రోగం తగ్గిపోయింది. ఇది విన్నాక ఊళ్ళో ఉన్న రోగులందరూ వచ్చి ఫన్సే దగ్గర ఉన్న ఊది అంతా తీసుకుపోయారు. ఫన్సేకు భయం వేసింది, ఇప్పుడు ఇంకెవరైనా వస్తే ఏమి చేయాలి అని. కానీ ఆ రోజుతోనే ఆ ఊళ్ళో కలరా వ్యాధి పూర్తిగా మాయమైపోయింది. అప్పుడు ఫన్సేకు అర్థమైంది, ఊది అయిపోయినా బాబా కరుణ అయిపోలేదని. తర్వాత ఫన్సే ఒక ప్రక్క గ్రామంలో తన మిత్రుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ మిత్రుని తమ్ముడు చాలా ప్రమాదంగా జబ్బుపడ్డాడు. ఏ మందులు పని చేయలేదు. అప్పుడు ఆ మిత్రుడు, నీ సాయి నిజంగా మహాత్ముడైతే నా తమ్ముణ్ణి నీవే కాపాడాలి అని అన్నాడు. ఫన్సే భయపడి తప్పించుకోవాలని చూశాడు, కానీ వీలు కాలేదు. ఆ రాత్రి ఆశ్చర్యంగా ఆ రోగియే సాయి పూజకు అన్ని ఏర్పాటు చేసి పూజంతా శ్రద్ధగా చూశాడు. ఫన్సే తప్పించుకోవాలని ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ రాత్రి ఫన్సేకు సాయి కల్లో కనిపించి మందు చెప్పారు. ఆ మందుతో రోగం తగ్గిపోయింది. ఇది చూసి అందరికీ బాబాపై విశ్వాసం పెరిగింది. బాబాను నమ్మిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందనే విషయం ఇంకొక సంఘటనలో తెలుస్తుంది. గుహడ అనే గ్రామంలో ఒక బ్రాహ్మణునికి చిన్న నేరానికి మరణశిక్ష పడింది. అతని మిత్రుడు ఒక ముస్లిం. అతడు షిరిడీకి వెళ్ళి సాయిబాబాకు చెప్పాడు, బాబా 4 రోజుల్లో భగవంతుడు కరుణ చూపిస్తాడు అన్నారు. నిజంగానే అప్పీల్ చేసిన 4 రోజుకల్లా శిక్ష రద్దయింది.
అలాగే బాంద్రాలో కొంతమంది వ్యాపారులు అక్రమాలు చేశారు. వారితో పాటు ఆదం అనే వ్యక్తి కూడా నిష్కారణంగా శిక్షకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అతడు ఒక భక్తుని ఇంట్లో ఉన్న బాబా పటానికి నమస్కరించి, నేను నిర్దోషిని, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. చివరకు అందరిలో అతనికొక్కడే శిక్ష తప్పింది. బయటికి వచ్చాక ఆనందంగా టీ తాగడానికి వెళ్తుంటే ఒక ఫకీరు కనిపించాడు. కానీ తిరిగి చూసేసరికి అతడు కనిపించలేదు. అది బాబాయేనని ఆదం అర్థం చేసుకున్నాడు. కాకాసాహెబ్ దీక్షిత్ ఒకసారి షిర్డీలో భూమి కొనాలని ప్రయత్నించాడు. భూమి యజమాని లక్ష్మణ్ భట్ 200 రూపాయలు అడిగాడు. దీక్షిత్ 150 రూపాయలు అన్నాడు. బేరం కుదరలేదు. భట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి మధ్యలో ఒప్పుకోండి, 175 రూపాయల కన్నా తగ్గవద్దు అన్నారు. కానీ భట్ ఆ మాట దీక్షిత్కు చెప్పలేదు. చివరకు భూమి 150 రూపాయలకే అమ్మేశాడు. ఇంటికి వచ్చి డబ్బులు లెక్క పెట్టుకుంటే ఆశ్చర్యంగా 175 రూపాయలు కనిపించాయి. బాబా న్యాయం అలా జరిగింది. తుర్భేగావ్లో శాంతాబాయికి వేలి మీద ఎముక కుళ్ళి చీము కారుతుండేది. ఒకరోజు కల్లో బాబా కనిపించి దేకామాలి ఆకు పసరు పూసుకో అన్నారు. అలా చేయగానే పుండు పూర్తిగా మానిపోయింది. ఈ విషయం ఆమె బాబాకు లేఖలో రాసింది. ముల్కీ గ్రామంలో వెంకట్రావు అనే వ్యక్తికి ఒకరోజు గుండెపోటు వచ్చింది. ఆ స్థితిలో అతనికి సాయి 2 సేవకులతో దర్శనమిచ్చారు. వారు అతని కాళ్ళు పట్టుకొని నిలబెట్టారు. తర్వాత వెంకట్రావు షిరిడీకి వెళ్ళినప్పుడు సాయి వద్ద అదే 2 సేవకులను చూశాడు. అంతవరకు తండ్రి భక్తిని విమర్శించిన వెంకట్రావు ఈ సంఘటనతో పూర్తిగా మారిపోయి సాయి భక్తుడయ్యాడు. ఆ తర్వాత అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి లేఖ రాస్తే ఆ లేఖ చేరగానే సమస్య తీరేది. ఇవన్నీ ఒకే విషయాన్ని చెప్తాయి. సాయిబాబా శక్తి మందుల్లో కాదు, ఊదీలో కాదు, డబ్బుల్లో కాదు. భక్తి, విశ్వాసం, న్యాయంలో ఉంది. నమ్మిన వారిని ఆయన ఎప్పుడూ వదలరు. ఓం సాయిరామ్.